ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. వరి ధాన్యంతో పోలిస్తే మొక్కజొన్న పంటకు రైతులకు అధిక లాభం వస్తుందన్నారు. రైతులు అందుకే మొక్కజొన్న పంటలు వేస్తారన్నారు. ఆరుతడి పంటలను ప్రభుత్వం ప్రోత్సహించినా మొక్కజొన్న పంటలకు కోతుల బెడద ఎక్కువగా ఉంటుందన్నారు. ఇక కోతుల బెడద నివారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అన్నారు జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. ర్యాలీ తర్వాత నేరుగా కలెక్టరేట్లోకి వెళ్లి రైతుల తరపున జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని వినతి పత్రంలో కోరారు. మొక్కజొన్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు జీవన్ రెడ్డి. వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా ఆరుతేడి పంటలను ప్రోత్సహించాలని చెప్పిన ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇలా ఆరుతేడి పంటల్లో ప్రధానంగా ఏదైతుందో రైతుకు కొంతమేర గిట్టుబాటు అయ్యేది కేవలం మొక్కజొన్నని మాత్రం చెప్పక తప్పదని చెప్పంటుంది. ఇలా మొక్కజొన్న సాగు సంబంధించి ఇక్కడ వాస్తవంగా అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. దానికి కోతుల బెడద ఒకవైపు, ఎందుకంటే రాష్ట్రంలో కోతుల బెడద ఇంత తీవ్రంగా పెరిగిపోయింది కదా అని చెప్పారంటే, అంటే అసలు కోతుల నివారణ కొరకు రాష్ట్రంలో ప్రత్యేకంగా దానికి కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టాలి, పునరుత్పత్తి నిలిపివేయబడే విధంగా ఏదైతే కార్యక్రమం చేపట్టాలని చెప్పని కూడా పలు సందర్భాల్లో రైతాంగం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కోతుల బెడదతో పాటుగా అడవి పందులు కూడా తీవ్రంగా అయిపోయినాయి, చిలుకల బెడద కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పంటుంది. ఏది ఏమైనా కానీ ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా రైతాంగం ఏదైతుందో వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేయడానికి కొంత ముందుకు రావటము. దానికి ఒకే కారణం ఏంటంటే మద్దతు ధర 2400 రూపాయలు పర్ క్వింటల్ ఉన్నది. ఇలా ఉత్పత్తిలో కూడా ఇది ప్రతి ఎకరానికి కనీసం 30 క్వింటల్ల నుండి 35 క్వింటల్ వరకు మనకు ఉత్పత్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే రైతుకు గిట్టుబాటు కావడానికి అవకాశం ఉన్నది. అది 2400 రూపాయల క్వింటల్ అని చెప్పంటే 30 క్వింటల్ వచ్చినా కానీ దాదాపు 75,000 రూపాయల పంట వచ్చే అవకాశం ఉన్నది. రైతు ఏదైతే ప్రతి ఎకరానికి 30,000 పెట్టుబడి పెడుతుండే, అంత పెట్టుబడి పెట్టి వల్ల ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పంట చేతికి వస్తే ఆ పంట విక్రయించుకోవాలని చెప్పంటే మార్కెట్కి వెళ్ళే వరకల్లా 2400 రూపాయల మద్దతు ధర అది వల్ల 1700, 1800 కూడా పలకడం లేదని చెప్పంట. అంటే ప్రతి క్వింటల్కు రైతు ఏదైతే ఉందో మొక్కజొన్న 500-600 రూపాయల పంట నష్టపోతుంది. ఇలా మార్క్ఫెడ్ నుండి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నిర్మింపచేయటం ఆనవాయితీ. కానీ ఇంతవరకు ఏదైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేక జాప్యం కావడంతో ఏదైతే ఉందో పంట విక్రయం లోపల అమ్ముకోవడం లోపల నష్టపోతుంది. ఇలా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి రైతాంగం అందరూ కూడా ఏదైతే ఉన్నదో ఇలా ప్రజావాణి ద్వారా ఏదైతే ఉందో ఈ సమస్యను